నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. నెల్లూరు జిల్లా కుడుతుపాలెం గ్రామంలో ఒక పాపపై జరిగినటువంటి ఈ సంఘటన అందరి హృదయాలను కలిచివేస్తోంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు వరుసపెట్టి జరుగుతున్నాయి. మొన్న కుప్పంలో కూడా ఇలాంటిది ఒకటి జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక చిన్న పిల్ల సెల్ ఫోన్ దొంగతనం చేసిందనే ఒక అభ్యంతరంతో ఆ అమ్మాయిని ఫేస్ అంతా కూడా వాళ్ళు కాల్చడం జరిగింది. సో నిజంగా ఈ సంఘటన ఇలాంటివి జరుగుతున్నా కూడా గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ పట్ల ఎలా వ్యవహరిస్తుందన్న అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మీరు వీడియో చూశారు. సో మీకు ఎలా అనిపించింది? అసలు దీని మీద మీ రియాక్షన్ ఏంటి? ఏ సమాజంలో బతుకుతున్నాం అండి? అభం శుభం తెలియని పిల్లలు మొచ్చుమర్రి దగ్గర నుంచి అనంతపురం, నెక్స్ట్ కడప, నిన్నగాక మొన్న కుప్పంలో కన్న తల్లిని కట్టి ఆ పిల్లల్ని ఆ విధంగా మానసిక సంఘర్షణకు గురి చేయడం. తర్వాత ఈ రీసెంట్ పాస్ట్లోనే రాయలసీమలో మళ్ళీ ఒక 9 సంవత్సరాల పిల్లల మీద 14 మంది దాష్టికాలకి ఒరిగెట్టడం. ఎక్కడ ఏ సమాజంలో బతుకుతున్నాం మనం? దీనికి ఇవన్నీ నాకు అర్థం కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డర్ అనే విషయంలో కన్నా ప్రాథమిక అవగాహన కల్పించకుండా అభం శుభం తెలియని పసిపాపల మీద, చిన్నపిల్లల మీద ఈ విధమైన దౌర్జన్యాలు, దాష్టికాలు, వాడికి ఏ హక్కు ఉందని ఆ చిన్నపిల్లని కాల్చారు. సపోజ్ అది పొరపాటునే చిన్నపిల్ల దొంగతనం చేసింది, శిక్షించే హక్కు నీకు ఎవడిచ్చాడు అసలు? అప్పచెప్పి పోలీస్ స్టేషన్లో. చట్టాన్ని చేతిలో తీసుకునే హక్కు, ధైర్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? అంత పైశాచికంగా, అంత దాష్టికంగా, అంత దారుణంగా ఆ పిల్లని ముఖం మీద కాలిస్తే ఏం పాపం చేసాము? వాళ్ళ చిన్నపిల్లల గురి పట్ల కూడా కనీస మానవత్వం కూడా లేకుండా ఆ కర్కశత్వాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అయ్యో చిన్నపిల్లరా, అభంశుభం తెలియని పిల్ల. మన ఇంట్లో పిల్లలకు దొంగతనాలు అవి చేయకుండానే చిన్నప్పుడు నేను కూడా చిన్న చిన్న దొంగతనాలు చేయకుండా ఎవడు పెరిగిపోయామో చెప్పండి సార్. ఎక్కడ ఈ ప్రపంచంలో బతుకుతున్నాం? ఎవరు వీళ్ళంతా? ఒక అసాంఘిక కార్యకలాపాలకి ఒక ఆలవేలు పేపింది ఏకంగా కంటిన్యూస్గానా. ఒకరోజు 2 రోజులు ఈ 187 పైచిలక ఆడపిల్లల మీద జరిగిన దాష్టికాలు ఒక ఎత్తి అయితే, ఇందులో 14 పైచిలక చిన్నపిల్లల మీద జరుగుతున్నట్టు ఇంకా రోజుకి ఆ కౌంట్ ఇంక్రీజ్ అవుతుందా? కానీ ఈక్వల్ స్టేటస్ మెయింటైన్ చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా? బట్ దీన్ని ఎందుకు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలండి. ఒక్కసారి ఈ తెలంగాణలో చూడండి, ఒకసారి సజ్జనార్ గారు 2 ఉదంతాల్లో ఆయన ఒక భగవత్ స్వరూపంలో ఆవిష్కరించాడు. కొన్ని అలాంటివి జరిగితేనే కానీ ఒకసారి వీళ్ళకి బుద్ధి రాదు సార్. అంటే సామదాన దండోపేదాల్లో ఖచ్చితంగా ఒక దండన అన్నది చాలా స్ట్రాంగ్ ఫుడ్ డౌన్తో ప్రభుత్వ తరఫున, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక చేతావనిలా లేకపోతే మాత్రం ఈ కర్కశత్వాలు ఆగట్లేదు. గిరిజనులు అంటేనే పెద్దవాళ్ళైనా సరే కొంచెం అమాయకంగా కనపడతారు. వాళ్ళు లోకజ్ఞానం పెద్దగా ఉండదు. బట్ అలాంటిది అందులోని చిన్న పాప, అమ్మాయికి సరిగ్గా మాట్లాడడం కూడా రావట్లేదు. మూతి కాల్చే విధంగా బర్నింగ్ అలాంటి, అది ఎలా సార్? వాళ్ళని అసలు ఎలాంటి శిక్షించాలి వాళ్ళని? ఏ శిక్షలు సార్? అసలు ఆ పాప పేర్లు కూడా తెలియదు అంటుందా వేరు తల్లి. కానీ ఒకటి చెప్పగలను సార్, ఇవాళ సమాజాన్నిలో చట్టాలను చేతికి తీసుకురావడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి డిస్కషన్స్? దీని మీద చర్చ జరగాలి. ఇప్పుడు సమాజంలో ఆ పాప దొంగతనం చేసింది మాటకి చెప్తున్నా, కానీ దానికి ఒక పద్ధతి ఉంది కదా. దెర్ ఇస్ ఎ డెకరం ఫర్ ఇట్. తీసుకెళ్ళి ఆ పాపను పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి తన ఆస్తి రికవర్ చేసుకుని హక్కు తనకు ఉంది, నేను కాదంటలే. కానీ ఆ అమ్మాయిని శిక్షించడానికి హక్కు ఎవరు ఇస్తున్నారు? మొన్న కూడా అదే కదా, ఆ తెనాల్లో ఆ 4గురిని పైశాచికంగా కొట్టిన తర్వాత కదా మానవ హక్కుల సంఘాలు, జాతీయ SC/ST కమిషన్ వచ్చి వాళ్ళకి ఏం చెప్పిందో చెప్తున్నారు కదా. ఇప్పుడు జాతీయ SC/ST కమిషన్ దీనికి రాదా? ఏ ధైర్యంతో? మనం రోజు రోజుకి వెనక్కి వెళ్తున్నామా, ముందుకు వెళ్తున్నామా? పాతరాత యుగంకి వెళ్ళి రాళ్ళతో కొట్టుకోవడం, గొడ్డలతో నరుక్కోవడం, ఇలాంటివన్నీ కార్యక్రమాలకు తెరలేపుతున్నారా? ఏదైనా సంఘటన జరిగిన తర్వాత రియాక్ట్ అవుతారు రాజకీయంగా. జరుగుతున్నప్పుడు ఎందుకు సార్ పట్టించుకోరు రాజకీయ నాయకులు? నేను మొన్న కూడా చెప్పాను సార్, సమాజానికి ఒక కన్సర్న్ ఏడవాలి. ఇప్పుడు సమాజంలో నేను పక్కింట్లో చిన్నపిల్లలను కొడుతుంటే నేను రియాక్టివ్ మోడ్ లేకుండా నాకెందుకులే, నా పిల్లల్ని నేను అల్లారు ముద్దుగా వెన్నముద్దలు పెట్టి పెంచుకుంటాను, ఆడు చూడు ఆ లాన్లా నేను కొట్టడానికి మాత్రం నాకు చేతులు రావు, మీరు జాగ్రత్తగా ఉండండి అని భయభక్తులు చెప్పడానిక? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పక్కింటి పిల్లల్ని కొట్టినప్పుడు వెళ్ళి 4 బేకాలడికి తమాషాలుగా ఉందా? పిల్లల్ని ఎలా పెంచాలంటే కొట్టు కాదని చెప్పడం అన్నది సమాజ హితం కోరేవాడు అయితే అవన్నీ ఆగుతాయి. కానీ ఎప్పుడైతే ఈ రాక్షసత్వానికి బీజాలు పడుతూ ఉంటాయో ఆ కర్కశత్వమే సమాజంకి యాడ్ అయిపోతుంది. మా నాన్నని కొట్టాడు కాబట్టి నేను కొట్టచ్చు, మా అమ్మ నన్ను తిట్టింది కాబట్టి నేను తిట్టచ్చు. ఈవెన్ బేసిక్స్ ఎమ్యూనిటీస్ క్రియేట్ అవుతుంటే ఏం చేస్తారు మీరు? వీటిని ఎక్కడికక్కడ నిలువరించడానికి సమాజంలో ఫస్ట్ చైతన్యం రావాలి. ఇప్పుడు పాప దొంగతనం చేసిందిరా, కొట్టుతుంటే పిల్లల్ని కొట్టకు, ఆగు, పోలీసులకు అప్పచెప్దాం, అలాంటివి ఇన్స్టెంట్ రియాక్ట్ మోడ్ సమాజం చూస్తే అది కాల్చేదాకా ఉదంతాలు రావు. అదేది లేకుండా శిక్షించే హక్కు, దొంగతనం చేసింది కాబట్టి నేను శిక్షించి వచ్చిన డెకరం మెయింటైన్ చేస్తే ఏం చేస్తారు?
ఇది సమాజం షుడెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు? సమాజానికి రియాక్టివ్ మూడ్ పోయింది. ఎందుకు సార్? అంటే ఏంటి, ఒకవేళ అంటే జరుగుతున్నా కూడా గిరిజనులు అంటే దళితుల మీద వాళ్ళకున్నటువంటి దళితులనే కాదు సార్, నేను అదే చెప్తున్నాను. మీరు ప్రతిదానికి ఒక గీత గీసి గీతకు అవతల పక్క గీతకి అవతల పక్క అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే ఉంటుందో, గీతకు అవతల పక్క ఏం జరుగుతుందో నీకు ఈ జన్మకి తెలియట్లే. ఇంటికి రాగానే తలుపు గడియట్టు కూర్చుంటే బయట ఏం జరుగుతుందో నీకు తెలీదు. బయట దాని మీద నువ్వు ఎప్పుడైతే ప్రతిస్పందిస్తూ ఉంటావో అప్పుడు సమాజంలో ఒక హెచ్చరికలు ఉంటాయి. మీరు అప్పుడు చూడండి, యాక్సిడెంట్లు జరిగినప్పుడు సెట్ ఆఫ్ పీపుల్ ఎంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరో 4 2 ఇలా వేల మీద లెక్కెట్టచ్చు. వాళ్ళే ప్రతిస్పందిస్తారు. అలాంటి వాళ్ళని గుర్తించండి, గౌరవించండి. చేయనివ్వని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సార్. 10 మందిలో ఒక 5 మంది చేద్దాం అనుకున్నా కూడా ఎవడో ఒకటి 2 ఆపుతా ఉంటారు వాళ్ళని, చేసే వాళ్ళని కూడా చేయనీయకుండా. అది నేను చెప్తుంది అదే. వెనకటికి నిరోధించే వాళ్ళు ఉన్నారు, పైపచ్చి కొంతమంది స్వచ్ఛందంగా చేసే వాళ్ళని ఆటంకాలు కలిగి చేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సమాజంలోంచి సమాజ హితం కోరే వాళ్ళని ఐడెంటిఫై చేసి సమాజాన్ని చైతన్యం తెప్పించాలి. అప్పుడే కొన్ని ఆగుతాయి. అంతేకాని పట్టించుకోకుండా నాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళతో మనం ఏం చేయలేకపోతున్నాం. అదే పెద్ద హెచ్చరిక. ఇప్పుడు ఇవాళ ప్రతిదానికి పోలీసులే ప్రతిస్పందించాలనే దగ్గర పోలీసింగ్ అన్న కాన్సెప్ట్లో సమాజానికి ఉందనుకోండి, అంటే పక్కవాడు తోడున్నాడని. అది ఎప్పుడేమవుతుంది? ఆ చైన్ సిస్టమ్, ఈకో సిస్టమ్ డెవలప్ అవ్వాలి. అప్పుడేమవుతుంది? సమాజంలో సమానతలు మెయింటైన్ అయితేనే వస్తాయి. లేదంటే మీరు వేరు, నేను వేరు, అతను వేరు, ఆడపిల్లని కానీ ఇలాగా అవన్నీ మాట్లాడుతున్నాం అనుకోండి, అక్కడ మన కరెక్ట్ చేసే పాయింట్లు కావాలా. అది ఎప్పుడైతే జరగట్లేదు ఈ ప్రాబ్లమ్స్ రోజుకి అగ్రవేట్ అవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి. కదా సార్, ఇప్పుడు అంత చేస్తున్నారంటే ఆ పాప కనీసం ఎంతో ఏడ్చి ఉంటుంది కదా, కనీసం వాళ్ళకి హృదయం కూడా కదలకుండా. వాళ్ళ హృదయం ఏంటండి? అమ్మాయి ఎంత గోల పెట్టి ఏడుస్తుంటే కాల్చగానే అమ్మ అని గట్టిగా అరవకుండా ఉంటామా? అందులో అంత చిన్నపిల్ల ఇన్స్టెంట్గా రియాక్టివ్ మూడ్ గురించి చెప్తున్నా. చుట్టుపక్కల వాళ్ళు పోనీ వాళ్ళు 10 మంది కలిసి లేకపోతే 2 కలిసో 3 కలిసో చేస్తుంటే ఒకరికైనా మానవత్వం లేదా? ఎందుకు ఈ మానవత్వం విలువలు చంపేసుకొని ఏం సాధిస్తున్నామండి మనం? అసలు ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఎలక్షన్ బిఫోర్ వాళ్ళు గెలవకపోతే ఇలాంటి చిన్న సంఘటనను కూడా భూతద్దంలో పెట్టి పెద్దగా చేసి రచ్చ చేసి దానికి నేను న్యాయం చేస్తానన్నంతగా తీసుకొచ్చి చేసిన వ్యక్తులు తర్వాత గెలిచిన తర్వాత ఇలాంటి కళ్ళ ముందు కనపడుతున్నా ఎందుకు రియాక్ట్ అవ్వడం? అదే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అటువంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే సొగాలి ప్రీతి విషయంలో తెల్లారిసరికి మైక్ పట్టుకుంటే సొగాలి ప్రీతే. ఆ అమ్మాయికి జరిగింది ఏంటో కూడా నాకు తెలిసి ఇప్పుడు కరగండి ఒకసారి గట్టిగా చెప్పగలుగుతామో చూద్దాం. ఎలక్షన్ అయిన తర్వాత ఈ రోజు దాకా నోటంటే ఆ మాట వస్తుంది. ఒక్కసారి ఫోకస్ చేస్తే 30,000 మంది అభంశోభం తెలియని ఆడపిల్లల్ని ఇక్కడి నుంచి కిడ్నాపులు చేశారు, చంపేశారు అన్నాడు. ఫస్ట్ గ్రౌండ్ యాక్షన్ ఏమో కదా మీద కనబడింది మీకు. అంటే మీరు అన్నట్టు అవకాశవాద స్వార్థ రాజకీయ ప్రయోజనాలు సస్టైన్ చేసుకోవడానికి ప్రతిదాన్ని అందిపుచ్చుకుని వాళ్ళకి అనుగుణంగా మలుచుకోవడం రాజకీయ నేపథ్యం అయిపోయింది. అది తప్పని చెప్పండి. ఎలక్షన్ ఇంజనీరింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్, ఎలక్షన్ ఎగ్జిక్యూషన్ ఈజ్ డిఫరెంట్. ఎలక్షన్ అయిన తర్వాత సత్ప్రభుత్వంతో సత్పరిపాలన అందించడం ఇంకొక ఎత్తు. ఇవి ఏవి జరగట్లే. పిఠాపురంలో దళితులకే దిక్కు లేదు ఇక్కడ ఏంటనే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ నీకు మొదటి రోజు నుంచి ఒక ట్రాన్స్పరెన్సీ కనుక అట్రిబ్యూట్ అయి ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఇతను ఊరుకోడరా, క్షమించడు, ఎక్కడైనా సరే ప్రతిస్పందించే మనసు ఉంది, గుణం ఉంది. ఏది ఎక్కడ కనబడింది ఆ రోజు నుంచి? మీరు అన్నట్టు పిఠాపురంలోనే దళితుల్ని వెలేస్తే బహిష్కరణ చేస్తే ఈ రోజుకి నియోజకవర్గంకి వెళ్ళాయి. కళ్ళ ముందు ఎన్ని కనబడాయి, ఎన్ని ఇన్సిడెంట్లు కనబడాయి. పోనీ కన్సిస్టెన్సీ చెప్తా. సనాతన ధర్మం పరిరక్షణ కూడా ఉన్నాడు కదా, మరి తిరుపతి జరిగినప్పుడు అంత చేశాడు కదా, గుళ్ళు మెట్లు కింద నుంచి పైకి. మరి అదే సింహాచలంలో జరిగినప్పుడు ఎందుకు చేయలే? దిస్ ఈజ్ వాట్ ఇది సమాజం గమనిస్తుంది. బట్ గిరిజన తెగలు ఎక్కడ మారుమూలు ఉన్నా వెళ్ళి కలిసిన పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాటిని ఎందుకు రియాక్ట్ అవ్వరు? అదంటే ఏంటి? ఏది పనికి వస్తుందో అదే. ఈ రోజుకి ఇసుక తట్టు ఇచ్చారనుకోండి ఎత్తుకెళ్తాడు, రేపు పేడ తట్టిస్తే ఎత్తుకెళ్తాడు. అందుకని ఒక నిబద్ధతతో నాది ఇది విధానం, నా పద్ధతి ఇది, నా రాజకీయం ఇది అని చెప్తే దానికి ఒక నియమాలు ఉంటుంది. అది లేనప్పుడు ఇలాగే ఉంటుంది. అంతకన్నా ఇంకే. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.